I am launching the optimization technique subject on my YouTube channel. Today I am going to explain unit number 5, dynamic programming. Introduction to dynamic programming. In most practical problems, decisions have to be made sequentially at different points in time, at different points in space, and at different levels. For example, డెసిషన్ అనేది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టైంలో తీసుకుంటాము. ద ప్రాబ్లమ్ ఇన్ విచ్ ద డెసిషన్ ఆర్ టు బి మేడ్ సీక్వెన్షియల్లీ ఆర్ కాల్డ్ సీక్వెన్షియల్ డెసిషన్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లమ్కి డెసిషన్ అనేది సీక్వెన్షియల్గా తీసుకుంటే దాన్నే సీక్వెన్షియల్ డెసిషన్ ప్రాబ్లమ్ అని చెప్తాము. ద డెసిషన్ ఆర్ టు బి మేడ్ ఎట్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ దే ఆర్ రిఫర్డ్ యాజ్ మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్కి మల్టిపుల్ స్టేజెస్ ఉంటే దాన్ని మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాబ్లమ్ అని చెప్తాము. Now coming to the definition of dynamic programming. Dynamic programming is a mathematical technique used to optimize multi-stage decision problems. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ఎవ్రీ స్టేజ్లో బెస్ట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే ఎగ్జాక్ట్గా డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటాం. ఇన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ స్టేట్ అండ్ స్టేజ్. Coming to definition of stage. Stage refers to a specific step or point in the decision-making process. Each stage represents a point in time where decision must be made. Coming to the definition of state. State represents the condition or situation of the system at a particular stage. It tells us where we are in the problem at that moment. So at each stage, depending on the current state, we make a decision that moves us to the next stage and state. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మొత్తానికి ఒక ఎగ్జాంపుల్. ఒక జర్నీ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే, జర్నీ అనేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అనుకుంటే, ఇందులో మల్టిపుల్ సిటీస్ని మనం క్రాస్ అవుతూ వస్తాం. దాన్నే మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాబ్లం అని చెప్తాం. సిటీస్ని మనం సీక్వెన్షియల్గా వస్తాము, దాన్నే సీక్వెన్షియల్ డెసిషన్ ప్రాబ్లం అని చెప్తాం. ఇక్కడ స్టార్టింగ్ హైదరాబాద్ని స్టేజ్ 1 అనుకుంటాము, లాస్ట్ స్టేజ్ బెంగళూరుని లాస్ట్ స్టేజ్ అని చెప్తాము. పర్టికులర్గా ఒక స్టేజ్ గురించి మాట్లాడితే దాన్ని స్టేట్ అంటాము. ఫైనల్లీ స్టేట్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ గురించి మాట్లాడితే దాన్ని స్టేట్ అంటాము. స్టేజ్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ద జర్నీ, దాన్ని స్టేజ్ అంటాం. కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. Shortest path problems, 0/1 knapsack problem, sequence alignment, resource allocation, game theory. Today we complete introduction to dynamic programming. Tomorrow we discuss about multi-stage decision problem. If you have any doubt, please comment below.